బ్యాక్ టు ఛానల్ అండి. సో ఈరోజు మన ఈ వీడియోలో సోనెట్ HTX పేపర్ ఆలివ్ కలర్ ఒకసారి చూద్దాం. సో ఈ వేరియంట్ నుంచి మనకి ఏంటంటే ఇక్కడ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. డే రన్నింగ్ లైట్ ల్యాంప్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు మనం పార్కింగ్ లైట్స్ వేసాం కదా ఇట్లా వస్తుంది. బట్ డే రన్నింగ్ లైట్ ల్యాంప్ వేసాం అనుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు కూడా డే రన్నింగ్ లైట్ ల్యాంప్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది మనకి ఫాగ్ ల్యాంప్స్. అండ్ మనకి ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ 4 పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఇది వచ్చేసి మన గ్రిల్ అండి. సో టైగర్ నోస్ గ్రిల్ అంటారు ఇది. సో టైగర్ నోస్ గ్రిల్, ద ప్లేట్. సో ఇది సైడ్ విజన్ అండి. సో ఇక్కడ మనం టైర్ సైజ్ చూసుకున్నట్లయితే R16 టైర్ సైజ్ వస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి వీల్ అండి, అలా వీల్ కాదు, జస్ట్ ఇది మనకి వీల్ మాత్రమే. అండ్ 4 వీల్స్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి HTX నుంచి. మిగతా వేరియంట్ నుంచి ఏంటంటే కేబుల్స్ వరకు ఏంటంటే ఫ్రంట్ 2 మాత్రమే వస్తాయి. బట్ దీంట్లో నుంచి మాత్రమే 4 వీల్స్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే R16 టైర్ సైజ్. అండ్ ఇక మనకి ORVM విత్ ఇండికేటర్స్ వస్తున్నాయి. అండ్ ఇక డోర్ హ్యాండిల్స్ వచ్చేసి కూడా మనకి బాడీ కలరే ఉంటుంది. అండ్ మనకి స్మార్ట్ ఎంట్రీ అనమాట. జస్ట్ మనం ఇది మన కీ మన పాకెట్లో ఉందనుకోండి, లైక్ ఇప్పుడు మా కీ మన పాకెట్లో ఉంది కదా. సో జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసామంటే లాక్ కానీ అన్లాక్ కానీ అవుతుంది. అండ్ ఇక మనకి ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ 2 గ్లాస్ లాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పవర్ విండోస్. ఇది మాత్రం 1 టచబుల్ అప్ అండ్ డౌన్ అనమాట డ్రైవర్ సైడ్ని. ఇది లాక్ అన్లాక్. అండ్ ఇది వచ్చేసి మనకి ORVM అడ్జస్ట్మెంట్ అనమాట. మనకి ఇది L అంటే లెఫ్ట్, R అంటే రైట్. సో లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది కానీ మనకి ORVMs, ఆ ORVMs అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కింద చూసుకున్నట్లయితే మనకి స్పీకర్స్ వస్తాయండి. మనకి ఆర్కామైకా బ్రాండెడ్ స్పీకర్స్ వస్తాయి. కంప్లీట్గా 6 స్పీకర్స్ ఉంటాయి దీంట్లో మనకి. అండ్ ఇక్కడ మనకి స్పేస్ చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి అంబ్రెల్లా అండ్ బాటిల్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ చూసినట్లయితే బీచ్ విత్ బ్లాక్ కలర్ వచ్చిందనమాట. మనకి సీట్స్ కూడా అంతే అండి, బీచ్ విత్ బ్లాక్ కలర్. డ్యూయల్ టోన్ సీట్ కవర్స్ వచ్చాయన్నమాట. కంప్లీట్గా దీంట్లో సీట్ కవర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో ఎయిర్ బ్యాగ్స్ అనేవి దీంట్లో మొత్తం కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లో ఏంటంటే సీట్లోనే ఫ్రంట్ సీట్స్లో ఇది. అండ్ ఇక్కడ మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయంట. మిగతా 4 వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ అండ్ ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ సైడ్ పిల్లర్ ఉంది కదా, సో అక్కడ పిల్లర్ ఇక్కడ చూపిస్తాను. సో ఈ పిల్లర్స్కి వచ్చేసి మనకి కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మన ఈ వేరియంట్ డీజిల్ వేరియంట్, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. సో అండ్ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ అండి. 0 to 3 పాయింట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి కదా. ఈ 4 పార్కింగ్ సెన్సర్స్ యాక్టివేట్ అవ్వాలంటే దీన్ని ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. అండ్ ISG ఆప్షన్ అనేది ఇక లైట్ వెలుగుంటే ఆఫ్ అయినట్టు, లైట్ ఆఫ్లో ఉంటేనేమో ఆన్ అయినట్టు అనమాట. ఇది ట్రాక్షన్ కంట్రోల్. ఇంజిన్ మనం స్టార్ట్ చేయాలంటే ఇదే, జస్ట్ మనం ఎక్స్ట్రా క్లచ్ ప్రెస్ చేసి పుష్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసామంటే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. సో వెహికల్ అనేది స్టార్ట్ అయింది. సో ఫ్యూయల్ అనేది లో చూపిస్తుంది కదా మనకి MIDలో. ఇన్ఫర్టైన్మెంట్ చూసుకుంటే మీకు అదంతా సో ఇదంతా ఫ్రంట్ డాష్ బోర్డ్ అండి. అండ్ ఇక ఇది స్టీరింగ్ అండి. సో స్టీరింగ్ వచ్చేసి మనకి డీ కట్ స్టీరింగ్ వస్తుంది అనమాట. సో డీ కట్ వల్ల ఏంటంటే మనకి స్పోర్టీ లుకింగ్ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ కూడా 1 హ్యాండ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఆప్షన్స్ కూడా లైక్ ఇది వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి క్రూజ్ అనేది మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం. ఇఫ్ ఇన్ కేస్ మనకి క్రూజ్ కనుక వద్దు అనుకున్నామండి, ఇది కానీ బ్రేక్, యాక్సిలేటర్, క్లచ్ ఈ 4 మీరు ఏది ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఫైల్స్ అండి. లైక్ మనకి ఇప్పుడు ఫ్రంట్లో MIDలో కనిపిస్తుంది కదా. సో ఈ MIDలో మనకి ఏం కనిపించాలి అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో మనం అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే లైక్ ఇక్కడ మనకి ఈ బటన్ ఉంది కదండి. సో ఈ బటన్ తోటి మనం అప్ అండ్ డౌన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇది ఓకే చేసుకోవడం. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి హార్న్ వచ్చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే డ్యూయల్ హార్న్ వస్తుంది. దీనికంటే ముందు వేరియంట్లో ఏంటంటే సింగిల్ హార్నే వస్తుంది అనమాట. సో అది ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో అది
ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. K+ వరకు ఏంటంటే సింగిల్ హార్న్ వస్తుంది, X నుంచి మాత్రం డ్యూయల్ హార్న్ వస్తుంది. అండ్ ఇది మోడ్ అండి. మోడ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్షన్ చేసామనుకోండి, లైక్ సిటీస్కి నెట్ సైడ్ వెళ్తున్నప్పుడు FM కావాలనుకుంటే ఈ బటన్ కనుక మీరు ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా FMలో కన్వర్ట్ అయిపోతుంది, FMలో ఉంటే బ్లూటూత్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇది వాయిస్ కమాండ్ అండి. సో దీన్ని ప్రెస్ చేసి మనం కాల్స్ కానీ లైక్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనం మీడియాలో ఉన్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, సాంగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం, FMలో ఉంటేనేమో స్టేషన్స్ చేంజ్ చేసుకోవడం కోసం. ఇదేంటంటే మనం కాల్ లిఫ్ట్ చేయాలన్నా కానీ కాల్ కట్ చేయాలన్నా కానీ ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఫేవరెట్స్. స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ ఉంటుంది. సో టిల్ట్ ఆప్షన్ రావాలంటే ఇది ఉంది కదా, సో ప్రెస్ చేశాక అప్ అండ్ డౌన్ మాత్రమే ఉంటుంది, నాట్ టెలిస్కోప్. సో టెలిస్కోప్ ఏం లేదు, జస్ట్ టిల్ట్ మాత్రమే ఉంది మనకి. అండ్ ఇక మనం టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ చూసుకున్నట్లయితే 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది మనకి దీంట్లో. సో దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ మనకి కార్ ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టచ్ స్క్రీన్లో. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి అన్ని కూడా బటన్స్ అనమాట. ఇక్కడ వరకే టచ్ వస్తుంది 8 ఇంచెస్, మిగతా అంతా కూడా మనకి బటన్స్. సో దీంట్లో మనకి మెయిన్గా ఒకటి చెప్పుకోవాలంటే DRVM ఉంటుందండి. ఈ DRVM ఏంటంటే డ్రైవ్ రేర్ వ్యూ మానిటర్ మిర్రర్ అనమాట. అంటే డ్రైవింగ్లో కూడా మనం బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రెస్ చేస్తామనుకోండి, ఇప్పుడు రన్నింగ్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్ క్యామ్ అనేది వ్యూలో చూపిస్తుంది అనమాట, వితౌట్ గైడ్ లైన్స్ తోటి. అంటే టైర్ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ రాకుండా మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట మనకి అది. అండ్ ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే AC ఆప్షన్స్ అండి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి రేర్ ఫ్రంట్ ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి స్పెషల్గా మనకి వింటర్ సీజన్లో యూజ్ అవుతుంది. లైక్ ఎందుకు అంటే మనం హీట్లో పెట్టేసుకొని ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది కదా మనకి, ఇక్కడ నుంచి అండ్ బ్యాక్ సైడ్ హీట్స్ గ్లాసెస్ అనేది హీట్ అయినప్పుడు ఆ ఫాగ్ అనేది క్లియర్ అయ్యి మనకి విజన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి AC ఎక్కడ రావాలనేది, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఫేస్కి వస్తుంది, లెగ్స్ కూడా వస్తుంది, అండ్ ఓన్లీ లెగ్స్కి వస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ లెగ్స్కి వస్తుంది, మళ్ళీ ఫేస్కి వస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా మనం ఆన్లో ఉంచుకోవాలండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆఫ్లో ఉంటే ఏంటంటే బయట నుంచి వచ్చే డస్ట్ కూడా లోపలికి అనేది ఎంటర్ అవుతుంది. సో ఇది ఎప్పుడు ఆన్లో ఉంచుకోవాలి. సో ఇది మనం ఆఫ్ చేసుకోవడం అనమాట. AC అండ్ సమ్ కంప్లీట్గా ఆఫ్ చేస్తే కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనం ఆన్ చేయాలంటే జస్ట్ ఈ బటన్స్ మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ కింద ఈ బటన్స్ ఉన్నాయి కదా, సో ఇవేంటంటే AC లెవెల్స్ అనేది మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడం అనమాట. లైక్ ఇట్లా అంటే అప్ అవుతుంది, ఇదంటే డౌన్ అవుతుంది. సో AC అనేది కూలింగ్ ఎక్కువ రావాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 3 పాయింట్స్ ఆర్ 2 పాయింట్స్ మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడు మాత్రం మనకి కూలింగ్ బాగా వస్తుంది. సో ఇది వచ్చేసి ఆటో అంటే లైక్ ఏముండదండి, మనకి లోపల ఉన్న ఈ టెంపరేచర్ బట్టి రావాలనుకుంటే జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసామనుకోండి, ఈ లోపల ఉన్న ఈ టెంపరేచర్కి చూసారు ఆటోమేటిక్గా ఇవన్నీ స్టెప్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఏంటంటే లోపల ఉన్న టెంపరేచర్కి ఈ కూలింగ్ సరిపోవట్లేదని, సో అట్లా అవుతుంది అనమాట. సో మనకి కూలింగ్ కావాలనుకుంటే కిందికి అనుకోవాలి, అండ్ మనకి హీట్ రావాలంటే మాత్రం పైకి అనుకుంటే HI అని వస్తుంది హీట్ అనేది. సో అప్పటి నుంచి మనకి వేడి గాలి అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టాప్ ఎండ్లో ఏంటంటే ఇక్కడ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. బట్ ఇది X కాబట్టి మనకి నార్మల్ మొబైల్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ అంటే మన మొబైల్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. సో అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి USB ఛార్జింగ్ సాకెట్ అండి. లైక్ మన పెన్ డ్రైవ్స్ కానీ ఆండ్రాయిడ్ ఆటో కానీ లేకపోతే కార్ ప్లే కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మాత్రమే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనకి మల్టీ కేబుల్ ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇది వచ్చేసి మనకి C to C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ఇక్కడ మీరు మొబైల్స్ కానీ కీస్ కానీ ఏవైనా కానీ హోల్డ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి గేట్స్ అండి. సో 6+1 అనమాట. సో R ఉంది కదా, R అంటే రివర్స్. సో రివర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, ఈ క్లచ్ మీద ప్రెస్ చేసి నాబ్ ప్రెస్ చేసామంటే మనకి రివర్స్ అనేది పడుతుంది. సో రివర్స్ పడుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది క్లచ్ ఇది నాబ్ ప్రెస్ చేయకుండా వేస్తే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మాత్రమే పడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మాత్రమే వస్తుంది. రివర్స్ అనేది పడాలంటే ఖచ్చితంగా ఈ నాబ్ అనేది ప్రెస్ చేయాల్సిందే. అండ్ ఇక మనకి 2 కప్ హోల్డర్స్ అండి మనకి ఇవి. అండ్ ఇక ఒకసారి మనం కీ కూడా జస్ట్ చూద్దామండి. సో కీ వచ్చేసి ఏంటంటే మనకి, సో ఇది లాక్ అన్లాక్. ఇది వచ్చేసి మనకి ఇంజన్ హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఒక ఫ్యూ సెకండ్స్ మనకి ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అయ్యాక వదిలేస్తే ఏంటంటే ఇంజన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇది బయట నుంచే మనం ఆన్ చేసుకోవడం కానీ ఆఫ్ చేసుకోవడం కానీ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి బూట్ మనకి. అండ్ ఇది ఇంజన్ ఆన్ ఆఫ్ కి మనకి మెయిన్గా ఏంటంటే హ్యాండ్ బ్రేక్ అనేది కంప్లీట్గా వేసి ఉండాలి, వెహికల్ అనేది న్యూట్రల్లో ఉండాలి. వెహికల్ లాక్లో ఉంటే మాత్రమే ఇంజన్ అనేది స్టార్ట్ అండ్ స్టాప్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. సో అండ్ ఇక HTX అయినా సరే మిర్రర్ అనేది నార్మల్ మిర్రరే ఉందన్నమాట. X+ నుంచి మాత్రమే మనకి కియా కనెక్ట్ సంబంధించింది అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి అండ్ ఇది వచ్చేసి మనకి స్పెట్స్ బాక్స్ హెలోజిన్ ల్యాంప్స్ వస్తాయండి. అండ్ మనకి మెయిన్ సన్ రూఫ్ అండి. సో సన్ రూఫ్ వచ్చేసి మనం 1 టచ్ అనమాట. సో సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసామంటే సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. కంప్లీట్ కాలేదు, అది
జస్ట్ మళ్ళీ ఒకసారి మనం వన్ టచ్ చేసామంటే ఇంకా క్లియర్గా వెళ్ళిపోతుంది. అండ్ వన్ టచ్ ఇఫ్ ఇన్ కేస్ కనుక మనకు హ్యాండ్ కానీ ఇట్లా పెట్టామనుకోండి మనకు యాంటీ పిచ్ వస్తుంది అనమాట. సో యాంటీ పిచ్ వల్ల యూజ్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా పిల్లలు కానీ ఎవరైనా బయట ఉన్నప్పుడు అనుకోకుండా ఇది ప్రెస్ అయినా సరే వాళ్ళకి తగిలి అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ వ్యూ. సో మనకి ఈ హ్యాండ్ డోర్ వేసుకోవడానికి చాలా మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ విండో ఆప్షన్ అండ్ ఇక్కడ మనకి కర్టన్స్. సో కర్టన్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఒకసారి సెకండ్ రో చూడండి. అండ్ ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఎక్స్ నుంచి మాత్రం హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ వస్తుంది అనమాట. K+ వరకు ఏంటంటే మనకి స్టేబుల్గా ఉంటుంది, హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది రాదు మనకి. సో మనకి బీచ్ విత్ బ్లాక్ కలర్ బ్యాక్ సీటింగ్ కూడా సేమ్ ఉంటుంది మనకి. ఫ్రంట్ సీట్కి అండ్ బ్యాక్ సీట్కి నేనైతే కంఫర్టబుల్గా వచ్చాను. సో మనకి స్పేస్ బెటర్, నాట్ కంజెస్టెడ్, పర్లేదు మంచిగా కంఫర్ట్గానే ఉందండి మనకి ఇది. అండ్ ఇక ఇది వచ్చేసి మనకి రేర్ ఏసీ ఈవెంట్స్ అనమాట, 2 ఏసీ ఈవెంట్స్. సో ఈ ఫినిషింగ్ చూడండి, క్రోమ్ ఫినిషింగ్ చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంది కదా. సో అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ వచ్చాయని, ఇది కూడా C2C కేబుల్ ఛార్జింగ్. సో ఇక్కడ మనం మొబైల్ అన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ల్యాంప్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి హ్యాండిల్ వచ్చింది. ఇది మనకి కర్టన్స్ అండి, సైడ్ డోర్ కర్టన్స్, ఇది లెఫ్ట్ సైడ్. అండ్ ఇందాక మనం చూసింది రైట్ సైడ్ అండి. సో ఇక్కడ ఆపోజిట్ మనకి కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నది ఈ వేరియంట్. సో ఇక సీట్ బెల్ట్ చూసుకున్నట్లయితే ప్రతి పర్సన్ కూడా సీట్ బెల్ట్ ఉందండి, 1 అండ్ ఇది మధ్యలో ఉన్న పర్సన్కి, అండ్ ఇది ఫైనల్గా 3 అండ్ ఫైనల్గా ఇది 3. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్మ్ రెస్ట్ వస్తుంది అనమాట దీంట్లో మనకి. సో ఇది మనకి స్టిక్కర్స్ కవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా ఇందులో చూపిద్దాం. సో ఇక్కడ మనకి తీసేస్తే ఏంటంటే మనకి 2 కప్ హోల్డర్స్ వస్తాయి, ఆర్మ్ రెస్ట్ కమ్ 2 కప్ హోల్డర్స్. పైన చూసుకున్నట్లయితే రూఫ్ లైన్స్ వచ్చాయి, షార్క్ ఫైన్ యాంటీనా వస్తుంది మనకి క్లియర్గా. సో ఇవి డీఫాగర్ లైన్స్ అండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్స్. సో ఈ డీఫాగర్ లైన్స్ అండి. అండ్ మనకి వైపర్ వాష్ రాలేదు, బట్ మనకి ఏంటంటే డీఫాగర్ లైన్స్ అనేవి వచ్చాయి. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అండి. సో కంప్లీట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ మనకి ఇది రివర్స్ లైట్ వస్తుంది, ఇది రివర్స్ చేసి వస్తుంది. అండ్ ఇవి మనకి పార్కింగ్ సెన్సార్స్ మనకి. అండ్ ఇది మనకి బూట్ స్పేస్. సో ఇది మనకి బూట్ స్పేస్ అండి. సో ఇక్కడ మనకి బూట్ ల్యాంప్ వచ్చింది అనమాట. సో బూట్ ఓపెన్ అయినా ఆటోమేటిక్గా మనకి అది ల్యాంప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది మనకి ట్రయాంగిల్ అండి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ వస్తుంది. ఇక్కడ మనకి స్టెఫిన్ అండి. సో ఇది వచ్చేసి మనకి R15 ఉంటుంది. అండ్ అది వచ్చేసి మనకి జాకీ. ఇక్కడ మనం కవర్స్ కానీ ఏమైనా హోల్డ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మనకి పార్సల్ ట్రే అండి. సో ఇక్కడ మనకి కంప్లీట్గా డీజిల్ వేరియంట్, యాడ్ బ్లూ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డీజిల్ వచ్చేసి 45 లీటర్స్ ఉంటుంది అనమాట మనకి కంప్లీటెడ్గా. యాడ్ బ్లూ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూపించాను అంతే. సో అనేది సెకండ్ రో. సో అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ అడ్జస్ట్మెంట్ వచ్చింది సీట్స్. అండ్ ఇక మనం సర్వీస్ సంబంధించిన మాన్యువల్ అండ్ వెహికల్ మాన్యువల్ అనేది దీంట్లో ఉంది. అసలు ఈ HTX మనం వేరియంట్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ఖచ్చితంగా అడిగేది ఏంటంటే, ఓకే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్
అండ్ మనకి డీ కట్ స్టీరింగ్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. లేదు మనకి మినిమం బడ్జెట్ లో కావాలి అని అనుకుంటే HTK ఓ ఆప్షన్ అనేది ది బెస్ట్ అండి. ఎందుకంటే దాంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అనేవి కవర్ అయిపోతున్నాయి. సో సన్ రూఫ్ కూడా వస్తుంది. ఈవెన్ మనకి పైన కనిపిస్తుంది కదా, ఈ సన్ రూఫ్ అనేది కూడా మనకి వస్తుంది. సన్ రూఫ్ వస్తుంది, తర్వాత మనకి స్పీకర్స్ వస్తాయి. అండ్ సేమ్ స్పీకర్స్ ఎక్స్లో ఏ స్పీకర్స్ అయితే ఉంటాయో K+ నుంచి K ఇవన్నీ కూడా మనకి సేమ్ స్పీకర్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్టికులర్గా X వేరియంట్ కావాలంటే, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కావాలనుకుంటే మాత్రమే మీరు ఈ వేరియంట్ తీసుకోవాలి. కానీ పర్టికులర్గా మనకి బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం KO ఆప్షన్ అనేది ది బెస్ట్ అండి. మనకు బాగుంటుంది వెహికల్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఫైనల్గా సో మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే, మీకు నచ్చుతున్నట్లయితే, ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా కానీ మన లింక్ని ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.